అనగనగా ఒక పెద్ద అడవిలో ఒక తెలివైన కోతి మరియు ఒక గుంటనక్క జీవించేవి. కోతి ఎప్పుడూ ప్రశాంతంగా, తెలివిగా తన పని తను చూసుకునేది. అదే అడవిలో ఉన్న నక్కకి మాత్రం అహంకారం మరియు తొందరపాటు ఎక్కువ. అది దాని స్వభావం. ఒకసారి ఎండాకాలం వచ్చింది. వేసవి తీవ్రత వల్ల అడవిలో నీరు ఎండిపోయిపోయింది. పండ్లు ఆకులు రాలిపోయాయి. జంతువులన్నీ ఆకలితో దప్పికతో అలమటిస్తూ ఉన్నాయి. ఈ సమయంలో తెలివైన కోతి దూరంగా ఉన్న ఒక ప్రాంతంలో ఒక పెద్ద పండ చెట్టుని చూసింది. అలాగే పక్కనే ఇంకిపోతున్న చిన్న నీటి మడుగు కూడా గమనించింది. చుట్టూ ఎంచక్కా ప్రశాంతంగా ఉన్న ప్రదేశం. వేసవి కారణంగా ఆ చెట్టుకి తక్కువ పండ్లు ఉన్నా కోతి వాటిని జాగ్రత్తగా తిని తన ఆరోగ్యాన్ని మంచిగా చూసుకునేది. అది ఆ ప్రదేశాన్ని గుర్తుంచుకుని అవసరమైనప్పుడు అందర్నీ తీసుకురావాలి అనుకుంది. ఎప్పుడు చెప్పాలో, ఎలా చెప్పాలో తెలివిగా ఆలోచించింది. ఇక నక్క పరిస్థితి మాత్రం దారుణంగా ఉంది. రోజంతా తిరిగినా తిండి దొరకలేదు. దప్పికతో ఆకలితో అలసిపోయి తోడేలు దగ్గరికి వెళ్ళి కొంచెం ఆహారం ఇవ్వు అని అడిగింది. తోడేలు విసుగ్గా, నాకే సరిపోవటం లేదు, నీకెలా ఇస్తా అని పంపించేసింది. ఆకలితో అలమటిస్తున్న నక్క దూరంలో హాయిగా ఆనందంగా కూర్చున్న కోతిని చూసింది. కోతి అంత ఆనందంగా ఉండటం చూసి నక్కకు అసూయ వేసింది. నక్క నటిస్తూ సహాయం కోరింది. నేను చాలా బలహీనంగా ఉన్నాను, నీవు సహాయం చేయకపోతే నేను బ్రతకలేను అని ప్రాధేయపడింది. కోతి పాపం దయగలది. సరే, నేను నీకు సహాయం చేస్తాను, కాని నీవు తొందరపడి అన్నీ తినేయకుండా మిగతావారికి కూడా ఉంచాలి అని చెప్పింది. అలా కోతి నక్కను పండ్ల చెట్టు దగ్గరకు తీసుకెళ్ళింది. నీరు ఉన్న మడుగు దగ్గరికి తీసుకెళ్ళింది. నక్క హాయిగా పండ్లు తిని నీరు తాగి తన ఆకలి దాహం తీర్చుకుంది. కానీ ఆ నక్క తన మాట నిలబెట్టుకోలేదు. కొంత ఓపిక వచ్చిన వెంటనే మిగతా జంతువుల దగ్గరకు వెళ్ళి అబద్ధం చెప్పడం మొదలుపెట్టింది. మిత్రులారా, బోలెడు పండ్లు ఇచ్చే చెట్టు ఇంకా మడుగును నేనే కనుగొన్నాను, కానీ కోతి నన్ను తోసేసి అదంతా తనదే అంటుంది అని నక్క చెప్పింది. నక్క అబద్ధం విని జంతువులు కోపంతో కోతి దగ్గరకు వచ్చాయి. నువ్వెందుకు స్వార్థంగా వ్యవహరిస్తున్నావు అని ప్రశ్నించాయి. కోతి ప్రశాంతంగా చెప్పింది, మిత్రులారా, దాని మాటలు నమ్మే ముందు ఒకసారి ఆలోచించండి. నేను బలంగా కనిపిస్తున్నాను ఎందుకంటే నేను ఎప్పటినుంచో తింటున్నాను. కానీ నక్క ఎందుకు బలహీనంగా ఉంది? ఎందుకు ఈ ఉదయం తోడేలు దగ్గరకు వెళ్ళి ఆహారం అడిగింది అని ఎదురు ప్రశ్నించింది. అదే సమయంలో తోడేలు అక్కడకు వచ్చింది. అవును, నక్క ఈరోజు ఉదయం నా దగ్గరకు ఆకలితో వచ్చింది, తినడానికి ఏమైనా ఉందా అని కూడా అడిగిందని చెప్పింది. అంతే, నక్క అబద్ధం బయటపడింది. మిగతా జంతువులన్నీ నిజం అర్థం చేసుకున్నాయి. నక్క సిగ్గుతో తల వంచుకుంది. కోతి నవ్వుతూ అందరికి చెప్పింది, రండి మిత్రులారా, నేను కనుగొన్న ప్రదేశానికి మీ అందర్నీ తీసుకెళ్తాను, మనందరం కలిసి పంచుకుందాం అని జంతువులన్నీ కోతి వెంట వెళ్ళి పండ్లు తిని మంచినీళ్లు తాగి సంతోషంగా ఆ రోజు గడిపాయి. అలా కోతి తన తెలివితో, నిజాయితీతో అడవి జీవాలను తిరిగి బలంగా చేసింది. నక్క మాత్రం తన అహంకారం, అబద్ధాల అలవాటును ఆ రోజు నుండి వదిలేసింది. ఈ కథ చెబుతున్న మాట ఒక్కటే, నిజాయితీ ఎల్లప్పుడూ గెలుస్తుంది. తొందరపాటు, అహంకారం, అబద్ధం చివరికి నష్టమే కలిగిస్తాయి.